అల్లూరి జిల్లా చింతూరు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా ఘాట్ రోడ్లో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. స్పాట్లోనే 10 నుంచి 13 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని చింతూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. డ్రైవర్ మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రికులు అరకు అన్నవరం దర్శనం చేసుకుని భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు, ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఘాట్ రోడ్లో పొగమంచు ఉండడంతో ప్రమాదం జరిగిందని అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు. బస్సులో ఉన్న వాళ్లంతా కూడా సీనియర్ సిటిజన్స్ గా తెలుస్తోంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘోర ప్రమాదంలో 10 నుంచి 13 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, మారేడుమిల్లి చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్ లోని ఈ తెల్లవారుజామున బస్సు బోల్తా పడటం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు. ఇది చిత్తూరు నుంచి యాత్రికులను తీసుకుని వివిధ దేవస్థానాలన్నింటినీ కూడా దర్శనాలు చేసుకున్న అనంతరం ఇక్కడ బయలుదేరి రావడం జరుగుతున్నది. ఈ తెల్లవారుజామున మా భద్రాచలం నుంచి బయలుదేరిన బస్సు అక్కడ దర్శనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి అన్నవరానికి తీసుకుని వెళ్తున్నది. ఈ తీసుకుని వెళ్తున్న సమయంలోని ఈ బస్సు ఈ చింతూరు దాటిన తర్వాత మారేడుమిల్లి వచ్చే ఘాట్ రోడ్ లోని ఈ బస్సు బోల్తా పట్టడం జరిగింది. అయితే తులసిపాక వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు కూడా అందిన అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మిగతా వాళ్ళని ఎంతమంది చాలా మందికి పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం 35 మంది డ్రైవరు క్లీనర్ తో సహా మొత్తం 35 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తున్నది. అయితే ఇది తెలుసుకున్న తర్వాత దీంతో ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. అందులో కొంతమంది తీవ్రంగా గాయపడటం జరిగింది. అయితే చింతూరు మండలం తులసిపాకల వద్ద ఘాట్ రోడ్ లోని బస్సు ప్రమాదం ఘటన పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయల్లో పడిన ఘటనలోని పలువురు మృతి చెందడం పట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బస్సు ప్రమాదం క్షతగాత్రులను కూడా అందుతున్న సహాయంపై కూడా అధికారులతో ఆయన మాట్లాడి ఆరా తీయడం జరిగింది. అలాగే బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా అలాగే గాయపడిన వారిని కూడా చింతూరు ఆసుపత్రికి కూడా తరలించమని చెప్పారు. అత్యవసర వైద్య సహాయం నిమిత్తం కూడా వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా తరలించడం జరుగుతున్నది. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా ఇతర ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఉన్నతాధికారులు తక్షణం రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. తెల్లవారుజామున 3 నుంచి 3:30 గంటల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే కూడా అందులో ఒక 10 నుంచి 13 మంది వరకు ప్రయాణికులు మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. 21 మందికి చింతూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అందులో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తోంది. డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది అని కూడా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సీనియర్ సిటిజన్స్. అందులో చిత్తూరు జిల్లా వాసులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందరూ కూడా బస్సులో ఉన్న వారందరూ కూడా సీనియర్ సిటిజన్సే. అల్లూరి జిల్లా చింతూరు దగ్గర తెల్లవారుజామున ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా ఘాట్ రోడ్లో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. స్పాట్లోనే 10 నుంచి 13 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని చింతూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. డ్రైవర్ మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. మృతుల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. యాత్రికులు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున
3:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఘాట్ రోడ్లో పొగమంచు ఉండడంతో ప్రమాదం జరిగిందని అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం నుంచి అన్నవరం వైపుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు, ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లు తెలుస్తోంది.